అన్న ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిల్లర్ రోసే గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది అన్న? నాకు తెలిసినంత వరకు కిలార్ రోసియా పెమ్మసానికి పోటీయే కాదు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే కిలార్ రోసియా పక్కన పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేశాడు, ఎవరికి ఏం ఉపయోగపడలేదు, అది ఒక పెద్ద టాకు. ఇంకోటి అక్కడ గ్రావెల్ కోరీలని కరప్షన్ బాగా చేశాడని టాక్ ఉంది. ఇంకోటి ఆయన ఎమ్మెల్యేకే చాలడు, ఎంపీకి ఎట్ట సరిపోతాడు, అది వేస్ట్. అసలు దాని గురించి అడగటం వేస్ట్. పోతే పెమ్మసాని గారు విద్యావేత్త, పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్లస్ అతని సంపాదన మొత్తం మానుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు. అంతకంటే ఆయనకి కావాల్సిన అర్హతలు ఏముంది, ఆయనకి ప్రజాసేవ చేయాలని ఉంది. ఆయన ఉద్యోగం కూడా, ఆయన పని కూడా మానుకొని వచ్చాడు మా కోసం. ఖచ్చితంగా మేము పెమ్మసానికి. ఐదేళ్ళు అసలు అభివృద్ధి ఏడ ఉంది? అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. కూలి వాళ్ళకి కూలి లేదు, పని చేసుకునే వాళ్ళకి. మరీ పల్లెటూరులో అయితే పనికి వాళ్ళు పనే లేదు, అభివృద్ధి లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. మా ఊరు రైతాంగం అంతా చిన్న సన్నకారు రైతులు. తలాకు పాలా వచ్చేది, ఏదన్నా పొలం అమ్ముకుంటే ఒక ఇల్లు కట్టుకొని అప్పులు తీర్చుకొని ఏడన్నా బయటికి వెళ్ళి ఒక ఎకరం కొనేవాళ్ళు. ఇక్కడ ఎకరం అమ్మితే ఏడా రాట్ల పొలం రేట్లు పడిపోయినాయి. దాని మీద బాగా ఇసుకెత్తిపోయినారు, అసలు గవర్నమెంట్ మీద ఇసుకెత్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మార్పు వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు జనం. వచ్చిందని ఉంది, జనంలో ఉంది. ఆయన కొత్త అది స్పీడ్గా ఉన్నాడు, కుర్రోడు కూడా మంచి స్పీడ్గా ఉన్నాడు. మా జనానికి కూడా కొద్ది నమ్మకం కలిగిస్తున్నాడు. ఖచ్చితంగా మార్పు వచ్చిందని పెమ్మసాని మీద కొద్ది నమ్మకం ఉంది, నమ్మకం పెట్టున్నారు జనం. ఇలా రోజు వాళ్ళ పోటీయే కాదు, అందులో అనుమానం లేదు. ఆయన గురించి అడగడం కూడా వేస్ట్ అసలు నన్ను అడిగితే. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? మినిమం అసలు ఆయన పోటీయే కాదు. నన్ను అడిగితే ఇప్పుడు 7 నియోజకవర్గాలు, 7 రోజులు ప్రధానంగా 7 పాతికలు వేసుకున్న 175, 15 లక్షల ఓట్లు. 15 లక్షల ఓట్లలో ఆయనకి నాకు తెలిసి డిపాజిట్లు రావు అనుకుంటున్నా, అంతే. డిపాజిట్ అయితే రావు. ఆయన పోటీ కాదు, ఆయన ఎమ్మెల్యేకి చాలడు, ఎంపీకి ఎట్ట పెట్టారో మనకు అర్థం కావట్లా. ఇక్కడ గుంటూరులో తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిల్లర్ రోసే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటది? బాగానే ఉంటది. ఎవరు గెలుస్తారు? మనకి వీళ్ళే, సైకిల్ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళే. మరి కిల్లర్ రోసయ్య ఏమి ఇక ఆయన దేనికి వేసాడు మరి, మాకల్లా వీళ్ళే గురి. ఏమన్నా ప్రభుత్వం అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ? ఏం అదే చెప్పలా, ఇదే అభివృద్ధి. ఒకళ్ళేమో కడుపు మనుషులు, ఒకళ్ళకేమో అట్ట. మరి ఇప్పుడు కూటమి వస్తే బాగుంటుంది అంటారా?